నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఎంతో కొంత ఖచ్చితంగా పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మనందరికీ తెలిసిందేంది, రాజకీయ పార్టీలకి నాయకులు ఉంటారు, నాయకులకి పిఏలు ఉంటారు, గన్మెన్లు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పరపతిని బట్టి, వాళ్ళకున్న పదవులను బట్టి. ఇది కదా తెలిసింది మనకి. రాజకీయ పార్టీలకి పిఏలు ఉంటామన్నది అసలు మనం ఎప్పుడైనా విన్నామా? ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీకి పిఏలు ఉండరు. పర్సనల్ అసిస్టెంట్స్ నాయకులకు ఉంటారు, పార్టీలకు ఉండరు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ కేఎన్ఆర్, ఇది అందరికీ తెలుసుగా. వైసీపీలో ఒక స్థాయి నాయకుడు నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కేఎన్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ అన్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రోగ్రామ్స్ అన్నీ చూసేది కేఎన్ఆర్ గారే. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి షెడ్యూల్ కూడా కేఎన్ఆర్ గారే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ సంబంధించినటువంటి పేపర్లో కూడా కేఎన్ఆర్ గారి సంతకం ఉంటుంది, గ్రీన్ పెన్ తోటి సంతకం పెడతారు. పిఏ టు సీఎం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పిఏ టు ఎక్స్ సీఎం అని చెప్పేసి రాస్తారు దాంట్లో. అంటే పర్సనల్ అసిస్టెంట్ టు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాస్తారు. ఇది వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ మీద ఇప్పుడు కొన్ని ఆరోపణలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతన బినామీలను పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్నాడు, విపరీతమైన అవినీతి చేశాడు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా చాలా డబ్బులు ఈ కేఎన్ఆర్ నొక్కేశాడు. ఆ డబ్బుల్ని వేరే వాళ్ళని బినామీగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేశాడు. పైగా కొన్ని ఆస్తుల్ని బలవంతంగా రాపిచ్చేసుకున్నాడు. ఎవరో విజయవాడలో ఎవరినో గన్ను పెట్టి బెదిరించాడు. ఇవన్నీ అతని మీద ఆరోపణలు. ఇవన్నీ నిజాలని చెప్పాల్సిన సిట్టు, ఎంక్వైరీ చేస్తున్న అధికారులు చెప్పాలి. కానీ ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి వీటిని ఖండిస్తూ ఇవాళ సాక్షి పేపర్కి కేఎన్ఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి సాక్షి పేపర్లో రాస్తారుగా, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ క్రమంలో కేఎన్ఆర్ గారి డిజిగ్నేషన్ ఏమని రాయాలి, జగన్ పిఏ అని రాయాలి. కానీ జగన్ పిఏ అని రాయలే, వైసీపీ పొలిటికల్ అసిస్టెంట్ అని రాశారు. అసలు వైసీపీ పొలిటికల్ అసిస్టెంట్ ఏంది? వైసీపీకి పొలిటికల్ అసిస్టెంట్స్ ఉంటారా? ఓ పార్టీకి ఉంటారా పొలిటికల్ అసిస్టెంట్స్? వ్యక్తికి ఉంటారు, జగన్కు ఉన్నారు. ఇప్పుడు జగన్ పిఏని పట్టుకోవచ్చు, వైసీపీ పిఏ అంటే ఏంది? అంటే జగన్ పిఏకి మరకలు అంటాయి అంటే ఆటోమేటిక్గా జగన్కి మరకలు అంటున్నట్టేగా. అది జగన్కి మరకలు అంటకుండా చూడాలి, ఈ అవినీతి జగన్కి అంటకుండా చూడాలి అని చెప్పేసి ఇప్పుడు జగన్ పిఏ హోదాలోనే అవినీతి చేశాడు. జగన్ పిఏ కాకపోతే ఎవరండి కేఎన్ఆర్ డేకేది? కేఎన్ఆర్ జగన్ పిఏ కాకపోతే ఎవరు లెక్క చేస్తారు చెప్పండి? ఎవరు భయపడతారు చెప్పండి? ఎవరు అడగగానే ఆస్తులు రాసిస్తారు చెప్పండి? 10 కోట్ల విలువైన ఆస్తులు 4.5 కోట్లకి ఇచ్చేశారట షేర్లు, ఏదో కార్ల షోరూంలు. ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? జగన్ పిఏ కాబట్టి ఇచ్చారు. జగన్ పిఏ కాకపోతే ఎందుకు ఇస్తారు? అంటే జగన్ పేరు అడ్డం పెట్టుకొని, జగన్ పిఏ అనేటువంటి హోదాను అడ్డం పెట్టుకొని సంపాదించే ఉంటాడు. అంతేగా, ఇది సంపాదించిందే నిజమై ఉంటే, ఇతని మీద ఉన్న ఆరోపణలే నిజమైతే, జగన్ పిఏ అనేటువంటి హోదాను అడ్డం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి పేరుని అడ్డం పెట్టుకొని సంపాదించాడు. మరి అలాంటిది జగన్ పిఏని జగన్ పిఏ అని రాయకుండా వైసీపీ పొలిటికల్ అసిస్టెంట్ అని రాయటం ఏంటి? అసలు వైసీపీకి పొలిటికల్ అసిస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇట్ట? ఇది ఫస్ట్ టైం. అంటే జగన్ని సేవ్ చేయటం కోసం, జగన్కి అవినీతి మరకలు అంటకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు. అంటే ఆ ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు కానండి. కానీ ఎంత అవునన్నా కాదన్నా కేఎన్ఆర్ జగన్కి నమ్మిన వ్యక్తి కదా. గత కొన్ని సంవత్సరాలుగా జగన్తో ట్రావెల్ అవుతున్న వ్యక్తి కదా. అతని మీద మరకలు పడ్డప్పుడు అతన్ని దూరం చేయటం అంటే, జగన్ పేరు నుంచి అతన్ని దూరం చేయటం అంటే అవసరమైనప్పుడు హ్యాండ్ ఇవ్వటమేగా. ఇప్పుడు జగన్ పిఏ ఖండించాడని రాయండి, తప్పేం లేదు. అవన్నీ ఉట్టి ఆరోపణలు, కావాలని కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారు అని రాయండి, తప్పులేదు. ఆ వార్తను అట్నే రాయండి. వైసీపీ అంతే చెప్పిద్దిగా, అవినీతి నిజం, అవును జగన్ పిఏ అవినీతి చేశాడు అని రాయిదిగా. అవినీతి చేయలేదు, అయినా కూటమి ప్రభుత్వం కావాలని రాజకీయ కక్ష సాధింపుతో ఆరోపణలు చేస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది అని రాయండి, తప్పులేదు. వాళ్ళు అంతే అంటారు. వాళ్ళు అంతకుమించి ఏమంటారు? అవినీతి చేసినోడు చేసినని ఒప్పుకోడుగా, ఏ దొంగ కూడా దొంగనని ఒప్పుకోడుగా. కాకపోతే కవర్ చేసుకునే క్రమంలో జగన్ పిఏని కాస్త వైసీపీ పిఏ చేశారేంటంటే, ఇక ఏమనాలి వీళ్ళని? ఇది సాక్షి పేపర్కి వచ్చిన అతి కష్టమైన పనేమో నాకు తెలిసి. పాపం ఆ వార్త రాసిన జర్నలిస్ట్ ఎవరో కానీ మానసికంగా చచ్చిపోయి ఉంటాడు. చివరికి ఇలా వార్త రాయాల్సి వచ్చింది ఏందా అని. ఏమంటారు? కామెంట్ చేయండి.